దగ్గర క్యాబినెట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. రెండవది, ఇప్పుడు దీనిలో స్మితా సబర్వాల్ పేరు మెన్షన్ చేశారు. నాకు ఉన్న అవగాహన మేరకు స్మితా సబర్వాల్ది తప్పు, నెగ్లిజెన్స్ అని చెప్పారు. నాకున్న అవగాహన మేరకు ఏంటంటే, స్మితా సబర్వాల్ సీఎంఓ అధికారి, ఇరిగేషన్ సెక్రటరీ కాదు. ఇరిగేషన్ సెక్రటరీ కేవలం 6 రోజుల పాటు ఉన్నారు. అది ఎప్పుడు? నవంబర్ 28, 2023 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఉన్నారు. కానీ 2023 అక్టోబర్ 21లోనే కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోయింది, అప్పటికే కూలిపోయింది. సో స్మితా సబర్వాల్ని ఇక్కడ తప్పు పెట్టారు. ఎందుకు? ఆమె సీఎంఓ అంటే సీఎం ఆఫీస్లో కార్యదర్శిగా చెప్పారు స్మితా సబర్వాల్ పేరు. అయితే ఒకటి ఇక్కడ ఆమె గురించి ఏం చెప్పారంటే, బిజినెస్ రూల్స్ ఆమె ఫాలో కాలేదని చెప్పారు. ఇక్కడ బిజినెస్ రూల్స్ గురించి కొంత అవగాహన ఉన్న అధికారులు ఏం చెప్తున్నారంటే, స్మితా సబర్వాల్ ఆ 10 సంవత్సరాల్లో ఒక్క సంతకం కూడా సీఎంఓ అధికారిగా పెట్టడానికి ఉండదు. సీఎంఓ అధికారిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి. ఏం దృష్టికి తీసుకెళ్లాలి? ముఖ్యమంత్రి దృష్టికి. ఇగో ఈ ఫైల్ మీద చీఫ్ సెక్రటరీ ఈ విధంగా నోట్ ఫైల్ రాశారు, ఆయన అభిప్రాయం ఇది చెప్పారు. ఇరిగేషన్ సెక్రటరీ అభిప్రాయం చెప్పారు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఫైనాన్స్ సెక్రటరీ అభిప్రాయం చెప్పారని ముఖ్యమంత్రికి చెప్పాల్సి ఉంటుంది తప్ప, ఆ ఫైల్ ఇనిషియేషన్ సీఎంఓ నుంచి స్టార్ట్ కాదు, ఫైల్ ఎండింగ్ కూడా ఇనిషియేషన్ సీఎంఓ నుంచి కాదు. మీరు మిషన్ భగీరథలో ఏదైనా తప్పు ఉందనుకోండి, స్మితా సబర్వాల్ని తప్పు పట్టొచ్చు. ఎందుకంటే మిషన్ భగీరథ డైరెక్ట్ సెక్రటరీ ఆమెనే. కానీ ఇక్కడ ఆమె ఇరిగేషన్ సెక్రటరీ కాదు ఆ సమయంలో. ఓకే, కొద్ది కాలం ఇరిగేషన్ సెక్రటరీగా ఎస్కే జోషి ఉన్నారు, కొద్ది కాలం ఇరిగేషన్ సెక్రటరీగా రజత్ కుమార్ ఉన్నారు. సో మరి రజత్ కుమార్ పేరు మెన్షన్ చేయలేదు అక్కడ ఈ రిపోర్ట్లో. ప్లస్ నైదర్ ఇరిగేషన్ సెక్రటరీ నర్ ఫైనాన్స్ సెక్రటరీ. ఫైనాన్స్ సెక్రటరీగా ఉంది ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు. సో ఇక్కడ ఆమెను ఎందుకు తప్పు పట్టారో తెలియదు. ఎందుకంటే బిజినెస్ రూల్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఆమె ఎక్కడ ఏ ఫైల్ మీద కూడా సంతకం పెట్టరు. జస్ట్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి ఇగో ముఖ్యమంత్రి గారు దీని మీద చీఫ్ సెక్రటరీ ఈ విధంగా నోట్ రాశారు, ముఖ్యమంత్రి గారు ఇగో దీని మీద ఫైనాన్స్ సెక్రటరీ నోట్ చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి దాన్ని ఆ ఫైల్ను యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, అది ముఖ్యమంత్రి ఇష్టం. సో ఫైల్లో కేసీఆర్ సంతకం ఉంటుంది, హరీష్ రావు సంతకం ఉంటుంది, ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు సంతకం ఉంటుంది, అప్పటి చీఫ్ సెక్రటరీ అప్పటి ఇరిగేషన్ సెక్రటరీ ఎస్కే జోషి సంతకం ఉంటుంది, కొన్నిట్లో రజత్ కుమార్ సంబంధించిన రోల్ కూడా ఉండొచ్చు. ఇక్కడ స్మితా సబర్వాల్ని అధికారుల్లో ఫస్ట్ ఎస్కే జోషి పేరు పెట్టి సెకండ్ స్మితా సబర్వాల్ పేరు పెట్టి ఫైనాన్స్ సెక్రటరీ అని మెన్షన్ చేశారు తప్ప ఆయన పేరు మెన్షన్ చేయలేదు. రామకృష్ణారావు పేరు మాత్రం అన్నోన్ నేమ్ మెన్షన్ చేయలేదు. ఇది నా ప్రైమరీ అబ్జర్వేషన్ 60 పేజీల రిపోర్ట్లో. సో స్మితా సబర్వాల్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఎందుకు చేసి ఉండొచ్చు? ఆమె మొన్న హెచ్యు కంచగచ్చిబౌలి ల్యాండ్స్ విషయంలో వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. అంటే నేను జ్యుడిషియల్ కమిషన్ టార్గెట్ చేసిందని చెప్పాను, బట్ ప్రభుత్వ డాక్యుమెంట్స్ కూడా ఆ విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. కొద్దిమంది ఐఏఎస్ అధికారులు చెప్తుంది ఏంటంటే, బిజినెస్ రూల్స్ సంబంధించి సీఎంఓ ఏ ఫైల్ ఇనిషియేట్ చేయదు. సీఎంఓలో పనిచేసే అధికారుల బాధ్యత ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు స్మితా సబర్వాల్ ఒక చీఫ్ సెక్రటరీ ఏదైనా సంతకం పెట్టిన తర్వాత చీఫ్ సెక్రటరీ కింద పనిచేసే అధికారి ఆమె దాన్ని ఓవర్ రూల్ చేయడానికి ఉండదు. ముఖ్యమంత్రి ఓవర్ రూల్ చేయొచ్చు, చీఫ్ సెక్రటరీ కంటే ముఖ్యమంత్రి పెద్ద. సో ఈయన ఈ ఒపీనియన్ రాశారు కాబట్టి, చీఫ్ సెక్రటరీ ఈ ఒపీనియన్ రాశారు కాబట్టి దీన్ని నేను మార్చేస్తా అని అక్కడ ఉన్న అధికారాన్ని దాన్ని చేయడానికి ఉండదు. ఎందుకంటే ఆమె ఆయన కంటే సుపీరియర్ ఆఫీసర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఇదే జరిగింది. ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఆయన కింద ఉన్న సీఎంఓ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఆర్డర్స్ జారీ చేశారు. అది దాని మీద చాలా ఇష్యూ అయింది. జగన్ కి ఎల్వి సుబ్రహ్మణ్యంకి వివాదం అయినప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. ఏ ట్రాన్స్ఫర్ అయినా చీఫ్ సెక్రటరీ చేయాలి, అది రూల్స్ అగేన్స్ట్ అప్పుడు చెప్పింది కూడా. సో ఇది కూడా అంతే. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఒక దాన్ని సంతకం పెడితే దాన్ని ఓవర్ రూల్ చేసే అధికారం స్మితా సబర్వాల్కి ఉండదు. సో స్మితా సబర్వాల్ పేరు అక్కడ మెన్షన్ చేయడం నాకైతే అది కరెక్ట్ కాదనిపించింది. బిజినెస్ రూల్స్ ప్రకారం అది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే
సీఎంఓలో పనిచేసే అధికారుల బిజినెస్ రూల్స్ దాని ప్రకారం ఖచ్చితంగా అదే క్లారిఫికేషన్ ఇచ్చారు. మరి జ్యుడిషియరీ కమిషన్ దాన్ని ఎందుకు మెన్షన్ చేయలేదో అర్థం కాలేదు. ఓకే. రెండోది నేను చెప్పినట్టు ఎల్ఎన్టీ కానీ తర్వాత ఈ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్ MEIL మెగా మీద యాక్షన్ తీసుకుంటే ఇది ట్రాన్స్పరెంట్ రిపోర్ట్ అని నేను నమ్మేవాడిని. అన్ఫార్చునేట్లీ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి అమ్ముడు పోయినాయి. అన్ని రాజకీయ పార్టీలు అమ్ముడు పోయినాయి. ఓకే. అండ్ ఎవరికైనా బ్లాక్ మెయిల్ చేయాలంటే ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీ దగ్గర వాళ్ళ మీద వివాదం చేయడం, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తెచ్చుకోవడం, తర్వాత సైలెంట్ ఉండడం. రాజకీయ పార్టీలు, సంఘాలు, మీడియా అందరూ ఇదే చేస్తున్నారు అన్ఫార్చునేట్లీ. సో భరత్, ఇక్కడ కాళేశ్వరం కమిషన్ తో తెలంగాణ రాజకీయాల్లో